ఎవరైతే దేశభక్తులుగా ఉండి దేశాన్ని ప్రేమిస్తున్నామని చెప్తున్నారో వారికే ఈ వీడియో అంకితం. ఒకసారి గమనించండి, మీరు ఆలోచించుకోండి, మీరు దేశభక్తులు దేశ ద్రోహులు. ఇందులో నేను 2 అంశాల గురించి ప్రస్తావిస్తాను. మొదటి అంశం, చాలామంది అంటున్నారు గ్యాస్ సంక్షోభానికి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అని. ఎక్కడో దేశాల్లో యుద్ధాలు జరుగుతుంటే వీళ్ళేం చేస్తారు? ఇజ్రాయెల్ కను అమెరికాకి ఇరాన్కి యుద్ధం వచ్చింది కాబట్టి గ్యాస్ కష్టాలు వచ్చినాయని మాకు అవగాహన లేకుండానే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి మీతో తిట్లు తింటున్నాం అనుకుంటున్నారా? అది మీ అవివేకం. ఈ రోజున మన మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమిని ఇబ్బడి ముబ్బడిగా ఫ్యాక్టరీలకు కావచ్చు, రాజధాని కావచ్చు, ప్రైవేట్ కంపెనీలకు కావచ్చు దారాదత్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలానే భారతదేశంలో పత్తి పంట చాలా ఎక్కువగా విస్తీర్ణంలో సాగవుతుంది. పత్తి విదేశాలకు ఎగుమతి చేసే స్థానంలో ఉంది ఇండియా ఒకప్పుడు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పత్తి పంట చాలా తగ్గిపోయింది. అయినా పత్తి పంటకి ధర రావటం లేదు. ఎందుకు తెలుసా మీకు? దేశభక్తులారా, తెలుసా మీకు ఎందుకు? ఎందుకు అంటే ప్రధానమంత్రి గారు విదేశాల నుంచి తక్కువ ధరకి పత్తిని మన దేశంలోకి రప్పిస్తూ మన దేశంలో ఉన్న పత్తి రైతుల్ని చంపేస్తున్నాడు. పత్తి పంట వెయ్యకుండా అడ్డుకుంటున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే, పత్తి పంట మన దేశంలో వేయకుండా మానేస్తే, విదేశాలు ఒక్కసారిగా పత్తిని రేటు పెంచినా, లేకుండా అక్కడ సంక్షోభం వచ్చినా, లేకుండా విదేశాల నుంచి మనకు పత్తి రావటం దిగుమతులు ఆగిపోయినా మన పరిస్థితి ఏంటి? ఈ రోజున గ్యాసు రాకపోతే అంటున్నారు మన దేశభక్తులు కొంతమంది, కట్టెలు పెట్టుకుంటాం, పుల్లలు పెట్టుకుంటామని. మరి పత్తి పంట రాకపోతే, పత్తి దిగుమతులు లేకపోతే, మన దేశంలో పత్తి పంట వేయకపోతే ఈ దేశభక్తులందరూ పర్లేదు దేశం కోసం మేము గుడ్లెడుచుకొని తిరుగుతామని చెప్పేసి మాత్రం అనకండి, అయ్యా మీకు దండం పెడతాను. చూడలేం. అలానే ఒకప్పుడు గ్యాస్ కోసం కూడా విదేశాల మీద ఆధారపడి మన దేశంలో ఉన్నటువంటి వనరులని చంపేసి, ఇప్పుడు 4 రోజులు యుద్ధం జరిగితేనే భారతదేశం మొత్తం రోడ్ల మీద పెట్రోల్ కోసం, గ్యాస్ కోసం క్యూ కొడుతున్నాము. రాబోయే రోజుల్లో బట్టల కోసం కూడా క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. ఇది ప్రధానమంత్రులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. అలానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు మొత్తం ప్రైవేట్కి, కంపెనీలకి దారాదత్తం చేస్తే, ఇక్కడ ఆహార పంటలు వేయకుండా భూములు మొత్తం నిర్వీర్యం అయిపోతే ఇదే దేశభక్తులు అంటారేమో. అవసరమైతే మేము బట్టలిడిచి తిరుగుతాం అన్నట్టుగానే ఆకలికి కడుపు మార్చుకొని ఉంటాము అని. అయ్యా, అది కూడా సాధ్యపడదయ్యా. గ్యాస్ లేకపోతే పుల్లలు పెట్టుకుంటారు, పెట్రోల్ లేకపోతే నడిచిపోతారు, కానీ తిండి లేకపోతే బతకడం కష్టం కదయ్యా. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు విదేశాల మీద ఆధారపడకుండా మన దేశంలో ఉన్న వనరుల మీదే ఆధారపడి జీవించే విధంగా పరిపాలన సాగిస్తే, అప్పుడు ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా మన దేశ ప్రజల యొక్క ఆహారానికి కానీ నివాసానికి కానీ డోకా ఉండదు. ఇక దేశభక్తి, నేను చిన్నప్పుడు చదువుకున్నాను, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని. మరి మట్టిని ప్రేమించే దేశభక్తులారా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, పేద ప్రజల్ని ధనిక వర్గాలు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు దోచుకొని వాడి ఒంటి మీద బట్ట కూడా లేకుండా, వాడి కంచం కాడికి వచ్చే ఎంగులి మెతుకులను కూడా రేషన్ రూపాన్ని తీసుకుంటూ, వాడు మందులకి బతుక్కి ఆధారపడే పింఛన్లు కూడా దోచుకుంటూ, పేదవాడికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క స్కీముని గద్దల్లాంటి పెద్దలు, అవినీతి పరులు దోచుకుంటుంటే మరి వారి తరపున మాట్లాడలేకపోతున్నారు. ఎందుకనయ్యా దేశభక్తులారా? మీకు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద భక్తి ఉందా, లేకపోతే నిజంగా దేశం మీద భక్తి, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద భక్తి ఉందా అన్నది మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిజమైన దేశభక్తి ఏంటంటే తెలుసా? దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు బానిసలుగా, తొత్తులుగా వాళ్ళు లేచే అవినీతిని దోచుకోవటానికి చూపించే ప్రేమ కాదు. బోర్డర్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కాపలా కాస్తున్న దేశ సైనికుడిది నిజమైన దేశభక్తి అంటే. నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అప్పులు పాలవుతామని తెలిసి కూడా
పంటలు సాగు చేసి దేశ ప్రజలకి ఆహారాన్ని అందించి దేశంలో ఆహార సంక్షోభం రాకుండా తను కుటుంబంలో సంక్షోభం వచ్చినా సరే దేశాన్ని కాపాడుతున్నాడే రైతు. ఆడిది నిజమైన దేశభక్తి అంటే. మీరు చూపించేది దేశభక్తి కాదు, దోపిడీ భక్తి. ఇప్పటికైనా ఆలోచించండి. దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని కాపాడటం, దేశంలో ఉన్నటువంటి రైతుల్ని కాపాడటం, దేశంలో ఉన్న అవినీతిని తరిమి కొట్టడం, దేశంలో ఉన్నటువంటి దొంగ రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టడం దేశభక్తి. ఇలా కాకుండా మీరు అభిమానించే రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి మేము దేశభక్తులమి, మేము దేశ భక్తి ఉండేవాళ్ళం, ప్రశ్నించే వాళ్ళు, ప్రజల పక్కన పోరాటం చేసే వాళ్ళందరూ దేశద్రోహులు అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.